హాయ్ ఫ్రెండ్స్. తిరువూరు హీరోగా నటించిన కొన్ని సినిమాలు ఈ మధ్య రిలీజ్ అయ్యి విజయవంతంగా నడిచాయి. అతనికి కూడా మంచి పేరు వచ్చింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఆ సినిమా బాగా ఆడింది. కామెడీగా అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు అలాంటి సినిమా కాకుండా వేరే కొంచెం ఎమోషనల్ కంటెంట్తో పాపం ప్రతాప్ అనే సినిమాని జనం ముందుకు తీసుకొచ్చాడు తిరువీర్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది కూడా పీరియాడిక్ కథ. 1994లో జరుగుతూ ఉంటుంది. ప్రతాప్ చిన్నప్పటి నుంచి బుజ్జమ్మ అనే అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత 3 రాత్రులు జరిగిన తర్వాత బుజ్జమ్మ ప్రతాప్ మీద పంచాయతీ పెడుతుంది. ప్రతాప్కి ఒక సమస్య ఉందని, అతనితో సంసారం చేయలేనని ఊరి పెద్దలకు చెబుతుంది. ఆ సమస్య ఏంటి, అంతగా ప్రేమించుకున్న వాళ్ళిద్దరూ అలా విడిపోవడం కారణం ఏంటి, అంతేకాదు ఆ సమస్య ఏంటో ప్రతాపే కనుక్కోవాలని బుజ్జమ్మ చెప్తుంది. తనలో ఉన్న సమస్యని ప్రతాప్ కనుక్కున్నాడా, ఆ సమస్య ఏంటి, చివరికి బుజ్జమ్మ ప్రతాప్ ఒకటయ్యారన్నదే కథ. దర్శకుడు ఎస్పి దుర్గా నరేష్ ఈ సినిమాని బాగానే తెరకెక్కించాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సినిమాని తెరకెక్కించాడు. ఆయన ఎంచుకున్న పాయింట్ చిన్నది. పల్లెటూరులో ఈ సినిమాని తీయడం వల్ల చూడడానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అక్కడక్కడ లాజిక్లెస్గా అనిపిస్తుంది, కానీ పర్వాలేదు. ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం ఈ సినిమాకి. ముఖ్యంగా అజయ్ ఘోష్ తండ్రి పాత్ర చాలా బాగా చేశారు. ఆయనకి ఇంకా మంచి పాత్రలు రావాలి, మంచి నటుడు ఆయనకి ఇంకా మంచి పాత్రలు రావాలి అనిపిస్తుంది. ఆయన ప్రతి సినిమాలో బాగా చేస్తాడు. కామెడీ చేయగలడు, యాక్షన్ చేయగలడు, విలనిజం పండించగలడు. అంటే ఈయన హోల్సమ్ నటుడు అనమాట. అలాంటి ఆయనకి ఇంకా సినిమాల్లో మంచి పాత్రలు ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. తిరువేరి ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. ప్రధాన పాత్ర అయినా, హీరో పాత్ర అయినా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. తను హీరో అన్నట్లు ఎక్కడ కనపడ్డు. పాత్రలో ఒదిగిపోయాడని చెప్పచ్చు. హీరోయిన్ కూడా బాగా చేసింది. రాశి కూడా చూడడానికి పర్వాలేదు, తల్లి పాత్రలో ఓకే అనిపించింది. అప్పుడు ఎప్పుడో గోదావరి సినిమాకి మ్యూజిక్ అందించిన కేఎం రాధాకృష్ణన్ కృష్ణవంశీ చందమామ తర్వాత మళ్ళీ కనపడకుండా పోయారు. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ బ్యాక్ వచ్చి పర్వాలేదు అనిపించే పాటలు ఇచ్చారు. ఫోటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్షన్ బాగుంది. లో బడ్జెట్ అయినా బాగా తీశారు. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ సినిమా కాదు ఇది. మీరు అనుకున్న సమస్య అయితే కాదు. మంచి సినిమా, తప్పకుండా చూడండి. క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?